కుంభరాశి వారికి అమావాస్య తర్వాత జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది. ఈ శక్తి బయటికి వెళ్ళిపోగానే మీకంతా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, కుంభరాశి వారు అమావాస్య తర్వాత ఏంటంటే పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలానే కుంభరాశి వారికి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆర్థికంగా బాగుండబోతుంది. అలానే వచ్చేసి ఏంటంటే డబ్బు, అలానే వృత్తి వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏ శక్తి బయటికి రాబోతుంది, ఈ శక్తి వల్ల మీకు నష్టమా లాభమా అనేది కూడా మనము ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటేనండి, కుంభరాశి వారు గురించి మనం చెప్పుకున్నట్టయితే చాలా మంచివారు. వీరి గుణగణాలు కావచ్చు, వీరి యొక్క వ్యక్తిగతం కావచ్చు, అంటే వీరి మనసు కూడా ఏంటంటే చాలా మంచిదండి. వీరేంటంటే ఇతరులపై ఎప్పుడు కూడండి అంటే జలసి, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు వీరు జరపరు. అసలు వీరికి ఇలాంటివి రావని మనం చెప్పొచ్చు. అంటే వీరు ఎప్పుడు కూడా ఇతరులు ఎవరైనా సరే బాగుండాలి, బాగుపడాలని కోరుకునే మనస్తత్వం ఎవరికైనా ఉంటుందా అంటే కనుక ఈ కుంభరాశి వారికి ఉంటుందని చెప్పొచ్చు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కనుక మీ యొక్క మంచితనమే మిమ్మల్ని చాలా వరకు కూడా నష్టాల్లో పడేస్తుంది అనమాట. అందరినీ కూడా అంటే మంచి చేయాలని చూస్తూ ఉంటారు, కాకపోతే మీకే చెడు జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి కూడా ఏంటంటే మీరే అంటే చాలా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలోనే పెట్టండి. అంటే మంచితనం ఉండాలి, కాకపోతే ఏంటంటే కనుక మరి అతి మంచితనం పనికి రాదు. అంటే మీకు జాలి, దయ, కరుణ ఇవన్నీ కూడా ఎక్కువే. అంటే ఒకరిపై జాలి పడటం, ఒకరికి సహాయం చేయటం, ఒకరికి హెల్ప్ చేయటం ఇవన్నీ కూడా మీకు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తేనే మీకు కూడా మంచిదనమాట. ఇలాంటివి చిన్న చిన్నవి చూసుకుంటే మీరు కూడా జీవితంలో చక్కగా ఎదగగలుగుతారనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటేనండి, కుంభరాశి వారికి అమావాస్య తర్వాత ఖచ్చితంగా ఏంటంటే ఇలా జరుగుతుందనమాట. నార్మల్గా ఏంటంటే మనం అమావాస్య అక్టోబర్ 2వ తేదీన అమావాస్య ముగుస్తుంది కదా. ముగిసిన తర్వాత 3వ తేదీన ఏంటంటే కనుక కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి. జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందన్నమాట. ఎన్నడూ లేని సంతోషంగా మీరైతే ఈ 3వ తేదీన మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పటి నుంచి అంటే గనకనండి 11:16 నుంచి మీరేంటంటే చాలా సంతోషంగా ఉండగలుగుతారనమాట. మీరు ఏదైనా పని చేస్తున్నట్టయితే దాంట్లో మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే చిరాకులు రావు. అలానే ఏంటంటే కనుకనండి మీరు అంటే ఆనందంగా అయితే గడుపుతారు. ఈ 3వ తేదీ అంతా కూడా బాగుంటుందన్నమాట. అలానే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి కొంచెం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా 4వ తేదీ విషయానికి వచ్చినట్టయితే మీకంతా కూడా ఇంకా మంచి జరిగే అవకాశమే ఉంటుంది. కానీ తెలియని ఒక చిన్న ఆలోచన మీ మనసుని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అలానే మీరు అంటే మీ వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే, మీ పర్సనల్ సమస్య చూసుకున్నట్టయితే ఆ పర్సనల్ సమస్య మిమ్మల్ని పదే ఏంటంటే కనుక ఆలోచనలో పడేసేలాగా చేస్తుంది. ఆ పర్సనల్ సమస్య వల్ల మీరు ఏంటంటే చాలా బాధపడిపోతున్నారు. అది డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వృత్తి కూడా కావచ్చు. కుంభరాశి వారు ఈ సమస్యను తీసుకొని ఎక్కువగా ఆలోచనలో పడిపోయి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా బాధపడే అవకాశం కూడా మనకు ఈ 4వ తేదీ అధికంగా కనిపిస్తుందన్నమాట. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా సరే ఇలా మీకు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుందంటే కనుక మనకు లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశాలు అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అమావాస్య తర్వాత మీకు బాగుండబోతుంది, కానీ అంత కాదు, ఒక 50% అయితే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఈ 3వ తేదీ ఏంటంటే కనుక మీకు ఒక 50% బాగుంటే ఇక 4వ తేదీ నుంచి కూడా మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. చాలా చక్కగా ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా చక్కగా ఏంటంటే కనుక అందులో శ్రద్ధ పెట్టగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే మీరు అన్ని పనుల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఉద్యోగాలకైతే మంచి అవకాశం అండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారికి మాత్రం ఇక అంటే వారి సుడి తిరగబోతుందని చెప్పొచ్చు. అలానే ఏంటంటే విద్యార్థులండి చాలా చక్కగా ఉండబోతుంది. విద్యార్థులు కూడా ఏంటంటే చాలా చక్కగా రాణించబోతున్నారు. వీరి యొక్క స్థితిగతి కూడా మారబోతుంది. వీరికి కూడా ఏంటంటే కనుక చదివింది గుర్తుండటం, అలానే పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్ళడం విద్యార్థులకైతే అనుకూల సమయం అని చెప్పొచ్చు. అక్టోబర్ నెల 15 వరకు విద్యార్థులకైతే బ్రహ్మాండంగా ఉందండి. ఆ తర్వాత కూడా కొంచెం బాగానే ఉందన్నమాట. ఇక అనంతరం చూసుకున్నట్టయితే మీరు ప్రేమించిన వ్యక్తి అంటే మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారనుకోండి, ఆ వ్యక్తి ఏంటంటే కొంచెం మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఎవరైతే ప్రేమలో ఉన్నారో ఆ వ్యక్తి కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అనమాట. అందుకే ఆ వ్యక్తితో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా అడిగేటప్పుడు కావచ్చు, ఏదైనా అనేటప్పుడు కావచ్చు, కొంచెం ఆచితూచి అంటే సరిపోతుందన్నమాట. మీరు ఎవరి మనసుని నొప్పించరు. కాకపోతే కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక కోపం వస్తే
మీరు మాత్రం చాలా ఎక్కువగా అంటే కంట్రోల్ చేసుకోలేకపోతారు కదా! అలా కాకుండా కొంతమంది కుంభరాశి వారైతే ఖచ్చితంగా అండి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుందనమాట. ఈ మాటల వల్లనే ఏమవుతుందంటే గనక చాలా వరకు కూడా మీకు ఇబ్బందులు వస్తాయి. అంటే మీతో అందరూ కూడా బానే ఉంటారండి. మీరు మంచివారు కాబట్టి మీకు అంటే అందరూ కూడా ఆప్యాయత, అనురాగం అన్నీ కూడా మీకు ఎక్కువే. అంటే ఎదుటివారు ఎవ్వరైనా సరే మన బంధువులు కావచ్చు, మన శత్రువులు కావచ్చు, వారిని కూడా క్షమించే గుణం మీకు అధికంగా ఉంటుంది. శత్రువులని కూడా మీరు దూరం పెట్టకుండా వారిని కూడా ఏంటంటే దగ్గరికి తీసుకుంటారు. కానీ ఆ శత్రువులే ఏంటంటే గనక మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడతారు. చాలా వరకు కూడా ఏంటంటే తిప్పలు పెడతారని ఒక రకంగా మనం చెప్పొచ్చు. అందుకే ఎవ్వరిని కూడా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అలానే ఏంటంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వారిని కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తులను కూడా ఏంటంటే అంతగా నమ్మకండి. అంటే ఇప్పుడు మన భార్య పరంగా చూసుకున్నట్టయితే మన భార్య మనతో ఉంటుంది కాబట్టి మనం అధికంగా నమ్మొచ్చు. కానీ మిగతా వారిపై ఎక్కువగా నమ్మకాలైతే పెట్టుకోకండి. ఆ నమ్మకాలు ఎప్పటికీ కూడా ఏంటంటే మీ జీవితంలో ఏదో ఒక రోజు ఆ నమ్మకాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా మోసాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే ఎవరిని అధికంగా అయితే నమ్మకండి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఈరోజు అమావాస్య అయిపోయింది కదా, మీరు ఏం చేయండి అంటే కనుక రండి, గ్రహణం కూడా ఈరోజు మనకు రాత్రికి ఏర్పడుతుంది కానీ అది కనిపించదు. కాకపోతే ఏంటంటే కనుక మీరు దైవారాధన చేయండి, చాలా మంచిది. అంటే శివుడికి అభిషేకం చేయొచ్చు, లేదంటే కనుక శివారాధన చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల అయితే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇంకా చాలా చక్కగా ఉండబోతుంది. కొంచెం ఆలోచన తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివారాధన చేయటం వల్ల దైవానుగ్రహం అయితే బాగా కలిగే అవకాశం కూడా మీకు ఉందన్నమాట. కొంచెం శని ప్రభావం తగ్గుతుంది. అలానే మీరు పట్టిందల్లా బంగారం లాగా అవుతుందన్నమాట. ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి, మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి అంటే ఏ శక్తి అంటే కనుక మీకు ఎక్కువగా అండి నెగిటివ్ ఎనర్జీ ఉందన్నమాట. నరదిష్టి నెగిటివ్ ఎనర్జీతో మీరు ఎక్కువగా బాధపడిపోతున్నారు. అంటే మీకు సహాయం చేసే గుణం ఎక్కువగా కాబట్టి మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. కొంతమందికి ఏంటంటే ఇది పడటం లేదు. మిమ్మల్ని ఇంతమంది ఎందుకు ఇష్టపడాలి, మీకే ఇంత బంధువర్గం ఎందుకు ఉండాలి, మిమ్మల్ని ఎందుకు ఇంత అంటే పొగడతలతో నింపేయాలి అనేసి కొంతమంది ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు జరిపి మీ మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల వల్ల ఏంటంటే కనుక మీకు ఏం జరగటం లేదు. కానీ ఆ ప్రయోగాల వల్ల నరదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అధికంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క దిష్టి దోషాల వల్ల ఏంటంటే మీరు జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఈ దిష్టి దోషాల వల్ల మీకు చాలా వరకు కూడా నష్టం జరుగుతుందన్నమాట. ఆ నష్టం నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా దైవారాధన చేయాలని మనం చెప్పుకున్నాం కదా, ఇలా చేయండి. నెగిటివ్ ఎనర్జీ అనేది అమావాస్య తర్వాత మీకు పూర్తిగా తొలగిపోతుందండి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. మీ ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయన్నమాట. మీరు చేసే పని కూడా ఏంటంటే క్లియర్గా ఉంటుంది. మీరంతా కూడా ఫాస్ట్గా పని చేయడానికి ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తుంది. అమావాస్య తర్వాత బాగుండే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా శివారాధన చెయ్యాలి. అంటే శివుడికి ఒక చెంబడి నీటినైనా సరే సమర్పిస్తే మాత్రం మీ జీవితం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అలానే కాకుండా మీ జీవితంలో కొత్త మార్పులను మీరు చూడగలుగుతారు. కొన్ని మార్పులను అయితే మీరు చూసే అవకాశం అయితే తప్పకుండా ఈ అమావాస్య తర్వాత అయితే కనిపిస్తుంది అనమాట. అలానే మీకు పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నరదిష్టి కావచ్చు, అలానే చెడు కన్ను కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. ఎవరిని కూడా అధికంగా నమ్మకండి. అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వకండి. తిరిగి మీ దగ్గరికి డబ్బు మాత్రం రాదు. మీరు చాలా ఇబ్బందులు పడతారండి.